ఫలానా ఏరియాలో పెద్ద ఆలయం వచ్చిందంటే ఆ ప్రాంత ప్రజలు సంతోషపడతారు. అంతేకాదు, అమ్మా నాన్న ఆశ్రమం పేరుతో సేవా సంస్థ వచ్చిందని ఆ ప్రాంత ప్రజలు, నాయకులు మురిసిపోయారు. దేశ విదేశాల నుంచి దాతలొచ్చి సేవ చేస్తుంటే తమ ప్రాంతానికి పేరొస్తుందని మురిసిపోయారు. కానీ ఈ ఆశ్రమం అవినీతిమయమని, అక్కడంతా అరాచకాల రాక్షసత్వం సాగుతోందని ప్రైమ్ 9లో కథనాలు రాగానే స్థానిక నేతలే అవాక్కయ్యారు. ఈ దురాగతం తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించారు. విరాళాల దుర్వినియోగంపై, ఆశ్రమంలో సాగుతున్నట్టు చెబుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని కౌన్సిలర్లే ఫిర్యాదు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే స్థానికులే తిరగబడుతున్నారని చెప్పాలి. చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమమంతే అదొక దేవాలయమని అందరూ అనుకునేవారు. ఇప్పుడు అక్రమాలు, అరాచకాలు వెలుగులోకి రావడంతో వేదనకు గురవుతున్నారు. ఇతకాలం ఎంతో గొప్పగా తామంతా చెప్పుకుంటున్న ఈ ఆశ్రమం తీరుతెన్నులపై అనేక అనుమానాలు రావడంతో స్థానికులు కూడా ఈసడించుకుంటున్నారు. తమ ప్రాంతానికి చెడ్డపేరు రావడంపై ఆవేదన చెందుతున్నారు. ఈ ఆశ్రమంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించారు. ఆ ఫిర్యాదుల్లో ఆశ్రమ నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఆశ్రమానికి వస్తున్న డొనేషన్స్ వినియోగంపై సందేహాలున్నాయని, నివాసుల భద్రతపై ఆందోళనలున్నాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఇంతకాలం తాము గొప్పగా చెప్పుకుంటున్న ఆశ్రమం తీరుతెన్నులపై స్థానికులే ఆగ్రహం చెందడమే కాదు, నిజాల నిగ్గు తేల్చాలని అధికారులను కోరుతున్నారు. అంతేకాదు, ఆశ్రమం గురించి తెలిసిన వారు, అక్రమాలను చూసిన వారు ఒక్కొక్కరుగా బయటికొచ్చి వివరాలు అందజేస్తున్నారు. విచారణ అధికారులను సంప్రదించి అసలు విషయం చెబుతున్నారు. మరోవైపు ఈ ఆశ్రమం అవకతవకలపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న ప్రైమ్ 9 ఛానల్ను అభినందిస్తున్నారు. తమ వద్ద ఉన్న వివరాలు, సమాచారం, అతి రహస్యమైన విషయాలను అందజేస్తున్నారు.